హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ హార్ట్స్. మొత్తానికి హైదరాబాద్లో మనకు ఒక ఇల్లు అయితే అద్దెకి దొరికిందండి. ఇంటి పక్కనే టెంపుల్ ఉంటుంది. పొద్దున్నే సుప్రభాతంతో మొదలవుతుంది. తర్వాత గోల్కొండ మీద లైట్స్ షో ఒకటి జరుగుతుంది. దాంతో ఎండ్ అవుతుందని చెప్పొచ్చు. నైట్ టైం కూడా వ్యూ చాలా బాగుంది. ఇక ఇంటి షిఫ్టింగ్తో పాటు హోమ్ టూర్ కూడా చేసేద్దాం. ఇది వచ్చేసి బాల్కనీ అండి. మొత్తం మొక్కలు పెట్టుకోవడానికి చాలా స్పేసెస్గా ఉంది. బాల్కనీ చిన్నది ఇవ్వకుండా కొంచెం పెద్దగానే ఉంది. మొక్కలు కూడా మ్యాక్స్ ఎండిపోలేదండి. కొన్ని పూల కుండీలు అయితే బ్రేక్ అయ్యాయి. అన్నీ ఒక సైడ్కి ఈ విధంగా పెట్టాను. ఎందుకంటే షిఫ్టింగ్ చేసేప్పుడు అందరూ తొక్కేయడం వల్ల బాగా డర్టీగా ఉంది. అందులోనూ మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలి అంటారు కదా, అందుకని చెప్పేసి మొదటైతే నేను మొక్కలన్నీ పక్కకు పెట్టి ఫ్లోర్ అంతా మాఫ్ చేసి క్లీన్ చేసిన తర్వాత మొక్కలన్నీ సర్ది పెట్టానండి. మామూలుగా అయితే పాలు పొంగించేంత వరకు షిఫ్ట్ చేయొద్దు లగేజ్ అంటారు. కాకపోతే షిఫ్టింగ్ వాళ్ళు ముందే రావడం వలన నేనైతే మొదట దేవుడు దీపం పెట్టేసి పొయ్యి మీద పాలు పెట్టి ఆ తర్వాత లగేజ్ షిఫ్ట్ చేసేసేయండి అని చెప్పాను. ఎక్కువసేపు వెయిట్ చేయించడం కూడా కరెక్ట్ కాదు కదా అని. ఇక తర్వాత మొక్కలని ఈ విధంగా సెట్ చేసేసానండి. డీటెయిల్గా గార్డెనింగ్ ఇంకొక రోజు చేద్దాము, ఒకే రోజు అన్ని పనులు అవ్వవు కదా అని. ఇక ఇంట్లోకి వెళ్ళిపోదామా. మ్యాక్సిమం ఇలా పెద్ద పెద్ద సోఫాలు మంచాలన్నీ నీట్గా ఒక సైడ్కి పెట్టేస్తాము. సగం లగేజ్ అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ చిన్న చిన్న వస్తువులను ఆర్గనైజ్ చేయడమే చాలా టైం తీసుకుంటుందండి. ప్యాకింగ్ చేసేటప్పుడు నేను తిరుపతిలో లేను, మా వారే ప్యాక్ చేయించారు. అందులోనూ తనకు కూడా కొంచెం ఐడియా లేకపోవడం వల్ల ఎలా పడితే అలా ప్యాక్ చేశారు. దేంట్లో వేశారనేది లేబులింగ్ చేయలేదు. దట్టు అన్నీ మిక్స్డ్గా ప్యాక్ చేశారు. ఒకసారి మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన కొన్ని మినిమం థింగ్స్ ఉంటాయి కదా, బెడ్స్ మీదకి బెడ్షీట్స్ కానీ కర్టెన్స్ కానీ ఇలా అన్నీ అవసరమైనవి ఎందులో ఉన్నాయని ఎతుకుతూనే నేను ఈ బాక్సులన్నీ ఓపెన్ చేశానండి. ఎలానో ఓపెన్ చేశాను కదా అని ఏటికి దానికంటే బెడ్రూమ్కి కిచెన్ హాల్కి హాల్ అలా సెగ్రిగేట్ చేసి పెట్టాను. ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టుకొని కొంచెంగా వర్క్ చేసుకుంటే బెటర్ అండి. ఒకేసారి మొత్తం చేయాలి అని అంటే అవ్వదు కదా, రూమ్ వైజ్ సర్దుకుంటూ రావాలి. ఇక క్లీనింగ్ అంటే మనకి ముఖ్యంగా కావాల్సినవి కొన్ని టబ్స్, బకెట్స్, క్లీనింగ్ క్లోత్స్ కావాల్సి ఉంటుంది కదా, అవి కూడా తీసి పక్కన పెట్టుకోండి రెడీగా. ఇక మనకి హౌస్ అయితే మనం పని వాళ్ళని పెట్టి ఎంత క్లీన్ చేయించినా కానండి ఎంతో కొంత డస్ట్ ఉండిపోతుంది. వాళ్ళు మనం చేసినంత పర్ఫెక్ట్గా అయితే చెయ్యరు. మేబీ అర్బన్ లాంటిది ట్రై చేయొచ్చేమో, కాకపోతే నాకు ఎప్పుడు అంత నేను యూస్ చేయలేదు. పని వాళ్ళు ఎలా చేస్తారో చూద్దామని ఇచ్చాను. చేశారు కానీ కొంత డస్ట్ ఉండిపోయింది ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పెయింటింగ్ వర్క్, రిపేర్ వర్క్స్ చేయడం వల్ల బాగా డర్టీగా ఉంది హౌస్, పోవట్లేదు ఎంత క్లీన్ చేసినా. సో నేను రూమ్ వైజ్ కొంచెంగా డీటెయిల్గా క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. ముందైతే కిచెన్ ఇంపార్టెంట్ కదండి. అంటే మనకి షిఫ్టింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ ఎక్కువైపోయి ఉంటాయి. ఇక కుకింగ్వి కూడా పెంచేయకూడదు కాబట్టి ముందు కిచెన్ క్లీన్ చేద్దాం, సర్దుకుంటే మనకి అన్ని పనులు త్వరగా అయిపోతుంది, కుకింగ్ అంతా అని స్టార్ట్ చేశాను. కిచెన్ అయితే చాలా అంటే చాలా గ్రీజీగా అండ్ చాలా డర్టీగా ఉందండి. షింక్ దగ్గర నుంచి బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంది. నాకైతే ముందు ఈ కిచెన్ని చూడగానే భయమేసింది. అసలు చూసినప్పుడు చాలా నీట్గా అనిపిస్తుంది కానీ చాలా డర్టీగా ఉంది. సో మొదటైతే నేను వాషింగ్ మిషన్ సెట్ చేసేసాను. అండ్ పైన టెర్రస్ మీద బట్టలు ఆరేయడానికి తీగలు కూడా సెట్ చేశానండి. ఎందుకంటే ముందు బెడ్షీట్స్ ఇవన్నీ వాష్ చేసుకోవాలని చెప్పాను కదా. సో అదైతే అయిపోయింది. కిచెన్ని చూడాలి. వీళ్ళు ఎక్కువ డీప్ ఫ్రై చేశారు. ఆ ఆయిల్ గ్రీజీగా పైన ఉన్న మెటల్ కబోర్డ్స్కి కానీ కింద వాల్స్కి కానీ బాగా పట్టేసింది. నేను అనుకున్నాను ఇది త్వరగా క్లీన్ చేసి వెళ్ళి స్టవ్ కనెక్షన్ అంతా కంప్లీట్ చేద్దామని. కాకపోతే ఇది 5 to 6 hours పట్టిందండి. అప్పటికి కంప్లీట్గా క్లీన్ అవ్వలేదు. అంత గ్రీజ్ అవ్వడానికి కారణం వీళ్ళు డోర్స్ బంద్ చేసేసారు. విండోస్లో కూడా ఈ ఒక రేంజ్లో ఈ విధంగా పేపర్స్ అన్నీ పెట్టేసి ఎటు గాలిపోకుండా కంప్లీట్గా బంద్ చేసేసారు. ఈవెన్ మీరు నమ్మరు, టేపులు లాంటివి కూడా వేసేసారు. ఇక చేసేదేం లేదు కదా, నేను మొదట అయితే మొత్తం బూజు దులిపేసానండి. ఎప్పుడైనా దులిపేటప్పుడు టాప్ టు బాటమ్ అంటారు కదా, ఆ ప్రాసెస్నే పాటించాలి. సో అలా మొత్తం డస్టింగ్ చేసి డోర్స్ దగ్గర కూడా క్లీన్ చేశానండి. ఎందుకంటే చాలా అనైజీనిక్గా ఉంది కదా, బొద్దింకలు, కాక్రోచ్ బొద్దింక ఒకటే కదా, స్పైడర్స్ ఇలా చాలా అంటే చాలా పురుగులు తిరుగుతూ ఉన్నాయి. మీరు నమ్మరు, చాలా అంటే చాలా ఉన్నాయి. నేను ఇంకా అలా క్లీన్ చేసిన తర్వాత ఫినాయిల్ తోటి క్లీన్ చేస్తున్నానండి.
ఎందుకంటే ఫినాయిల్‌తో క్లీన్ చేస్తే మ్యాక్స్ బొద్దింకలవి ఉండవండి ఇంట్లో. ఇంకా ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నప్పుడు నాకు ఇలా చీపురు పుల్లలు కనపడ్డాయి. అదేంటబ్బా! చీపురు పుల్లలు ఎందుకున్నాయని చూస్తే నాకు అనిపించింది సింక్ మేబీ బ్లాకేజ్ ఉండుండొచ్చని. డౌట్ వచ్చి ఓపెన్ చేసి చూసానండి. ఆ సింక్‌ది మేబీ బాగా గ్రీజీగా ఉంది. ఇది కూడా క్లీన్ చేయాలి. సో, దాంట్లో ఒక నట్ లాంటిది లేదు. సో, అది అక్కడే దొరికింది. దాన్ని కూడా సెట్ చేసేసాను. సింక్ మీరు నమ్మరు. వీళ్ళు మేబీ సోప్ యూజ్ చేస్తారేమో. దానివల్లనేమో కానీ బాగా అంటే సోప్ మరక గ్రీజ్‌లాగా ఒక గారెలాగా పట్టేసింది. నేను వచ్చిన రోజు 3 అవర్స్ కష్టపడితే సింక్ ఈ మాత్రం నీట్‌గా అయింది. నేను మ్యాక్స్ సోప్ యూజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, ఒక మరకల్లాగా ఏర్పడిపోతుంటది. అది లీక్ అవుతదని చెప్పేసి సోప్ యూజ్ చేయను. సోప్ లిక్విడే యూజ్ చేస్తాను. ఇక ఈ విండో క్లీన్ చేయడానికి పడిన తంటాలు అంతా ఇంతా కాదు. ఇలా ఎట్లా పడితే అట్లా స్టిక్కరింగ్ చేసున్నారు. మరి ఎందుకు చేశారో ఏమో తెలియదు. ఇలా అంటే దోమలు, బొద్దింకలు ఎక్కువ వస్తున్నాయని. మేబీ క్లీన్ చేయకపోవడం వల్ల వచ్చాయి అని నేను అనుకుంటున్నాను. ఈ స్టిక్కరింగ్ అంతా తీసేసి అండ్ ఈ డోర్స్ కూడా సరిగా పడట్లేదు. పని వాళ్ళకి చెప్తే పైపైన తుడిచెళ్ళారు. బట్ నేను క్లీన్ చేయడం స్టార్ట్ చేశాక నాకు ఆ డోర్స్ లోపల ఇది చూడండి ఇలాంటి చిన్న చిన్న బాటిల్సు, అలాగే కొన్ని చనిపోయిన బొద్దింకలు, పురుగులు, ఇలా కాకి, ఈకలు ఇదెందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు మేబీ. సో, ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. అందులోనూ కొన్ని ఫిల్టర్ మెష్‌లు కూడా ఇందులోనే ఉన్నాయి. టాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ చాక్స్ ఉంటాయి కదా! బొద్దింకలకి రాసే అవి కూడా అన్నీ ఇందులో ఉన్నాయండి. ఇది మొత్తం క్లీన్ చేసేసరికి 6, 7 అవర్స్ నేను 3 డేస్ కష్టపడితే కిచెన్ ఒక రకంగా నీట్‌గా వచ్చింది. బొద్దింకల స్ట్రెంత్ కొంత తగ్గింది. బొద్దింకలకి అది చేయించొచ్చు కదా! పెస్ట్ కంట్రోల్ అనుకుంటారు కానీ ఎంత చేయించినా ఇల్లు నీట్‌గా లేకపోతే మళ్ళీ వస్తూనే ఉంటాయండి. అందుకని మొత్తం నీట్‌గా శుభ్రం చేశాను. తర్వాత రోజు నేను అన్నీ అయితే సామాన్లు తీసి కిచెన్ వాటి వరకు సెట్ చేశాను. ఇక వీటిని ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటి ముందు వీడియోస్‌లో చెప్తానండి. ఈ రోజుకే వీడియో బాగా లెంథీ అయిపోయింది కదా! ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.